పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి మొదటి పేతురు 4వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూసుకుందాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండుడి. ప్రస్తుతం దినాలలో మనం చూసినట్టయితే ఇరాన్, ఇజ్రాయెల్ వాటి యొక్క యుద్ధాన్ని మనం గమనిస్తుంటున్నాం. ప్రతి దినం చాలా భయంకరం. ఆ యొక్క దేశాలు కనబడకుండా పోయేటట్టు ఆయుధాలను సమకూర్చుకున్నాయి. ఎదుటి దేశం కనబడకుండా చేసే ఆయుధాలు వారి దగ్గర ఉన్నాయి. వాటికి మద్దతుగా అటు రష్యా ఇరాన్కు కావచ్చు, ఇజ్రాయెల్కు అమెరికా దేశం కావచ్చు వారికి సపోర్ట్ ఇస్తుంది. అంటే ఇప్పుడు ఇంకా మిగతా దేశాలు అవి కూడా మరి సపోర్టే కనుక ఇచ్చినట్టయితే కొన్ని దేశాలు ఒక వర్గం, ఇంకా కొన్ని దేశాలు ఇంకొక వర్గం, ఆ విధంగానే కనుక అవి సపోర్టు ఇస్తూ యుద్ధంలో పాల్గొన్నట్టయితే చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఆఖరికి చివరికి భారతదేశం ఏ దేశం వైపు మరి అది మద్దతు ఇస్తుందో, మద్దతు ఇచ్చినప్పుడు మరి ఇతర దేశస్తులు మన దేశంపై కోపం, ప్రతీకార చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ముందుగానే భక్తుడైనటువంటి పేతురు గారు ఆయన వ్రాసినటువంటి గ్రంథంలో తాను తెలియజేస్తూ, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. అన్నిటి అంతం, కొన్నిటి అంతమే అని చెప్పలేదు, కొన్నిటి అంతమే అని చెప్పలేదు, అన్నిటి అంతం. ప్రకృతిలో ఉన్న వాటి యొక్క అంతం, అన్నిటి అంతం సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. మనం ఏం చేయాలంటున్నాడు పేతురు గారు? మనకు ముందుగా తాను హెచ్చరిస్తున్నటువంటి విధానం ఏంటంటే అన్నిటి అంతం సమీపమై ఉన్నది కాబట్టి మీరు ప్రార్థనలో మెలకువగా ఉండండి. ఈ లోకపు ఆశల వైపు మీరు వెళ్ళకండి, లోకపు అలవాట్ల నుండి బయటికి రండి, లోకపు ఆశలను విడిచిపెట్టండి. అన్నిటి అంతం సమీపమై ఉన్నది కాబట్టి మీరు ప్రార్థనలో, విజ్ఞాపనలో దేవుని యొక్క సన్నిధికి సమీపంగా ఉండండి అని భక్తుడైనటువంటి పేతురు గారు ఆయన తెలియజేస్తున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడంటే 8వ వచనంలో, ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైనటువంటి ప్రేమ గలవారై ఉండుడి. అనేకమైనటువంటి పాపములను, దోషములను లేదా వ్యతిరేకతలను, అది ఏ వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు మానవుడు చేసినా కూడా వాటినన్నింటినీ ప్రేమ ఏం చేస్తుంది? సరే క్షమిద్దాం, ఆయన క్షమాపణ అడిగిండు కదా, మనం క్షమిద్దామనే అటువంటి ఒక మంచి ఆలోచన ప్రేమ కలిగినటువంటి వారికి ఉంటుందంటున్నాను ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. మనం ఏం కలిగి ఉండాలి? అది ఒక ఆయుధం. ప్రేమ అన్నిటి పాపములను కప్పును, అన్నింటినీ ఓర్చును. కనుక మనం ఏం కలిగి ఉండాలంటున్నాడు? ప్రేమ కలిగి మిక్కుటమైనటువంటి ప్రేమ గలవారై ఉండుడి అంటే నేను తను తెలియజేస్తున్నాడు ఒకరి పట్ల ఒకరికి. ఇప్పుడు ఈ ద్వేషం ఎక్కడి నుండి వస్తుంది? ఈ యొక్క ఇజ్రాయెల్స్, ఇరాన్ ఆ దేశాలకు ఉన్నటువంటి ఆ యొక్క పగ, ప్రతీకారం, వాళ్ళు ఓర్చుకోలేనంత ప్రతీకారం ఉన్నది కాబట్టి అంత పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి. పూర్తిగా కొన్ని కోట్ల రూపాయల వెలగల భూములు కావచ్చు, అంతస్తుల బిల్డింగులు కావచ్చు, అన్నీ కూడా నేలమట్టం అయిపోతున్నాయి. కొన్ని వేల మంది, లక్షల మంది మరణిస్తుంటున్నారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఎందుకు ఆ విధంగా అవుతుందంటే అది కేవలం ప్రేమ లేకనే. ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి ద్వేషం, ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి కోపం,
వాటి ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క ప్రభువుల వారైతే మనకు ముందుగానే తన భక్తుడైనటువంటి పేతురు ద్వారా తెలియజేస్తూ అంటున్నాడు, ప్రేమ అన్నింటినీ కప్పును, అన్నింటి దోషములను కప్పును, అన్ని వ్యతిరేకతలను క్షమించును. కనుక అటువంటి ప్రేమ గలవారమై దేవుని బిడ్డలంగా మనం ఆ ప్రేమ కలిగి మనం జీవిస్తూ ముందుకు సాగుదాం. దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. ఆమేన్.